మీరు అందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇగో అందరికైతే ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఆ శివుడు అందరినీ చల్లగా చూడాలని, ఎల్లప్పుడూ మనం మంచుకుండాలని, మన ఆరోగ్యాలతో మంచుకుండాలా, దేవుని కృప మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళనైతే పండుగ, శివరాత్రి పండుగకు మా తెలంగాణలో అయితే కందగడ్డ, ముఖ్యంగా దేవునికి ప్రసాదం కందగడ్డ, మొక్కజొన్న కంకి, మంచెనగకాయ, బుడ్డజనగకాయ అంటారు, అది బోగు బుగ్గు, ఇవైతే ముఖ్యంగా మా తెలంగాణలో అయితే దేవునికి మేము ఆయనకు పెడతాము. ఇవాళ నేను కందగడ్డ తీసుకున్నా. ఈ కందగడ్డతోని దేవుని ఇవాళ శివరాత్రి స్పెషల్గా నేను పూర్ణాలు చేస్తాను. పూర్ణాల కోసం అని ఒక కందగడ్డను ఉడకబెట్టిన. ఈ కందగడ్డను ఇట్లా కొంచెం గట్టిగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని మెత్తగా ఉడకబెట్టద్దు. నేను అరకిలో కందగడ్డ అయితే తీసుకున్నా. దీన్ని ఉడకబెట్టిన ముందుగానే. ఇప్పుడు దీన్ని మీది పొట్టు అంతా తీసేస్తా. పొట్టు తీసేసి దీన్ని మెత్తగా తిని మొత్తం తిని చేసుకోవాలి. సరేనా? ఈ కందగడ్డను అయితే మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. ఇట్లా కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ పొట్టు తీస్తాను ముందుగా. ఇవ మీద పొట్టు అంతా తీసేసిన కందగడ్డది. కందగడ్డ ఇట్లా ఇగో ఒకటి పప్పు తువ్వతో ఉన్నాయి, దేనితోనైనా మంచిగా మెత్తగా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే చెప్తాను. ఇట్లా దీన్ని మెత్తగా చేసుకోవాలి, కొంచెం గడ్డలు లేకుండా. ఈ కందగడ్డను కూడా మా సైడ్ అయితే కందగడ్డ అని అంటాం. కొన్ని ప్రాంతాలలో కంద అంటారు, చిలకడ దుంప అంటారు. మా భాషలో మేము ఇది కందగడ్డ అని అంటాం. దీన్ని ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా మెత్తగా చేసుకోవాలి కందగడ్డను. ఇట్లా మంచిగా చిన్న గడ్డ లేకుండా ఇట్లా వేసుకోవాలి. ఈ కందగడ్డ కొంచెం పలుకు మీద ఉడికిస్తేనే ఇట్లా అవుతుంది. ఇక మెత్తగా ఉడికిస్తే కొంచెం లూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు పక్క పెడతాను. పక్క పెట్టి ఇప్పుడు నేను 100 గ్రాముల బెల్లం తీసుకున్నా. చిన్నగా ముక్కలు తురుముకోవాలి. దీన్ని అరకిలో కందగడ్డకు 100 గ్రాముల బెల్లం తీసుకున్నా. ఎందుకు తక్కువ తీసుకున్నానంటే మనకు కందగడ్డ తీయగానే ఉంటుంది కదా, ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఒక అంచు పెట్టి గంజలో ఎత్తాను. దీన్ని నేను చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద దీన్ని కలుపుకొని ఇది మొత్తం బెల్లం కరగాలి. బెల్లం కరిగినాక ఈ కందగడ్డని వేసుకోవాలి. ఇట్లా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది చిన్న మంట మీద కలిపించుకోవాలి. ఇట్లా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కందగడ్డ ముద్దని ఇప్పుడు ఇంట్లో వేస్తాను. మంచిగా కలుపుకోవాలి. ఇది దీనికి పాకం అది ఏం అవసరం లేదు. బెల్లం నీళ్ళు పోయలే, ఏం పోయలేదు. బెల్లం కరిగినాక ఆ కరిగిన బెల్లంని ఇది వేయాలి. కందగడ్డ ముద్దని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది అమ్మ కొద్దిగానే వేసింది, బెల్లం సరిపోతుందా చప్పకుంటాయి అని అనుకోకుండా. మనకు కందగడ్డ తీయకుంటుంది కాబట్టి బెల్లం తక్కువ వేసిన నేను. మంచిగా కలిపిన కొద్ది ఇది గట్టిగా వస్తుంది మన ఉండల కోసం. నాకు ఇట్లా మంచిగా కలుపుకోవాలి కరిగించిన బెల్లాన్ని. ఇప్పుడు ఇలా యాలకుల పొడి వేస్తాను. కొంచెం నెయ్యి పోస్తాను. ముద్దగా ఇట్లా మంచిగా ఇప్పుడు ముద్దకు వచ్చింది. ఇది ఇట్లా కలుపుకున్న కొద్దీ మనకు గట్టిగా అవుతుంది. ఇది చూడు ఇప్పుడు ఏమైనా ఇది లూజ్ అయిందా? దొరక లూజ్ కాలే కదా. ఇప్పుడు దించి ఇప్పుడు ఇది పక్క పెడతాను నేను. ఇప్పుడు గట్టిగా అయింది, చల్లారింది, కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు వీటిని మనం చిన్న ఉండలు చేయాలి. ఇట్లా చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక ప్లేట్లో పెడతాను చిన్న ఉండలు చేసి. చల్లారినాక చేసుకోవాలి, మంచి కత్తాయి ఉండలు. అన్నిట్లనే ఈ సైజుతో చేసుకోవాలి. ఇట్లా చిన్న ఉండలు చేసుకోవాలి. సైజు కావాలంటే ఏమో చిన్నగా రావచ్చు, పెద్దగా రావచ్చు. సరే ఇప్పుడు పక్క పెడతాను నేను. ఇగో
నేను బియ్యం ఇవి మనం దోశ పిండి కదా దోశలకి ఎట్లా నానబెట్టుకుంటాం గట్లా నానబెట్టుకొని రుబ్బుకోవాలి. ఇవి నేను ఈ గిలాస్తోని గిలాసడు మినపగుండు నానబెట్టిన, దీంతో 3 బియ్యం నానబెట్టిన, మన రేషన్ బియ్యం. అయితే పొద్దుకి నానబెట్టి తెల్లారి రుబ్బిన. ఇవి తెల్లారంటే ఇంతకుముందే అంతే. ఇగో ఇట్లా ఉండాలి, కొంచెం గంట జారుడు ఉంటే అయిపోతుంది. ఇక దీనిలో నేను సోడా అది ఇది ఏం కలుపుతలేను, కలపకుండా ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో కొంచెం, ఎందుకంటే కొద్దిగా సప్పగా ఉంటాయి కదా, కొద్దిగా చక్కెర వేస్తాను నేను. కొద్దిగా అంటే ఈ చెంచాడు చక్కెర వేసి కలపాలి. కలిపితే కొంచెం తింటే కూడా తీయగా కమ్మగా ఉంటాయి, మీద సప్పగా ఉండకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఇప్పుడు ఇక ఇదంతా ఈ మొత్తం కంప్లీట్గా ఇప్పుడు పిండి చూయించిన ఉండలు చేసిన. ఇక పొయ్యి అంటూ పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి, ఈ కడాయి ఇవి కాలి అంతా నూనె పోసిన, నూనె కూడా కాలింది. ఇప్పుడు ఇగో ఇవి ఇట్లా 2 వేళ్ళతో తీసుకుంటా ఇట్లా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా చేరాలలో అయితే చిన్న స్పూన్ ఉంటుంది కదా స్టీల్ది, దాంతో కూడా అల్ల ముంచి వేసుకోవచ్చు. ఒక్కొక్కటి నిమ్మలంగా ఇట్లనే వేసుకోవాలి. ఇగో ఈ కలర్ వచ్చేదాకా కలుసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇవి కాలినవి తీస్తానయ్యా. మంచిగా కాలింది. ఇక అయిపోయినాయి పూర్ణాలు, కందగడ్డ పూర్ణాలు మస్తు ఉంటాయి. మీరు కూడా చేసుకోవాలి, ఎవరైనా చేరాలు ఉంటే మంచిగా ఉంటాయి. మనకు శివరాత్రి పండుగనే కాదు, ఎప్పుడైనా కందగడ్డ దొరుకుతుంది ఈ సీజన్లో. ఎప్పుడైనా మన పిల్లలకు కానీ మనం కానీ ఇష్టంతో తింటాము. ఈ రకంగా చేసుకొని తినచ్చు. కందగడ్డ ఉడకబెట్టుకుంటాం, కందగడ్డ బచ్చాలు కూడా చేసుకుంటాము. ఇట్లా కూడా చేసుకుని నేను శివరాత్రి స్పెషల్గా నేను పూర్ణాలు చేసిన. ఇట్లా మంచిగా మెత్తగా వస్తాయి. ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. సరేనా మరి, ఉంటా. మీకు నచ్చేది ఉంటే మీరు చేసుకొని చూడండి. మంచిగా చేసింది అమ్మ అని అంటారు. కొంచెం నాకు లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.